గాయ్స్ ఇంకో యానిమే మూవీ థియేటర్ లోకి రాబోతుంది అండ్ ఈ మూవీ చూడడానికి మీరు సీజన్ లో చూడక్కర్లేదు, ఓన్లీ 12 ఎపిసోడ్స్ చూస్తే చాలు. అదే చైన్ సా మ్యాన్. డీమన్ స్లేయర్ ఇన్ఫినిటీ క్యాజిల్ మూవీ చేసిన రచ్చ అయితే ఇప్పట్లో మర్చిపోలేము. మెయిన్లీ సుదర్శన్ థియేటర్ లో జెనిట్సు కరిసారయ్యా ఎవ్వడు మర్చిపోలేడు. సో యానిమేలు చూడని వాళ్ళకి అండ్ పెద్దగా తెలియని వాళ్ళకి ఇది ఒక మంచి ఛాన్స్ అనుకోవచ్చు. చైన్ సా మ్యాన్ నెట్ఫ్లిక్స్ లో 12 ఎపిసోడ్లు ఉంటాయి, చూసేయండి. అండ్ సెప్టెంబర్ 26 కి కంటిన్యూషన్ మూవీ కోసం రెడీ అయిపోండి. సో ఈ చైన్ సా మ్యాన్ నాకు ఎలా అనిపించిందో ఒక బ్రీఫ్ రివ్యూ ఇస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది పిల్లలు చూసే యానిమే అస్సలు కాదు, ప్యూర్ 18+ అండ్ బీభత్సమైన బ్లడ్ అండ్ గోర్ ఉంటది. నాకు కొంచెం జుజుట్సు కైసెన్ అండ్ సోలో లెవెలింగ్ వైబ్ అనిపించింది, కానీ చైన్ సా మ్యాన్ 2022 లోనే వచ్చింది. ఆల్మోస్ట్ 3 years తర్వాత వస్తున్న మూవీ ఇది. సో చైన్ సా మ్యాన్ యానిమే వరల్డ్ లో డెవిల్స్ ఉంటాయి అండ్ వాళ్ళని వేసేసే హంటర్స్ ఉంటారు. చైన్ సా మ్యాన్ హీరో అయిన డెంజీకి ఒక పెట్ ఉంటది, ఆ పెట్ ఒక డెవిల్ అనమాట. ఆ డెవిల్ కి ఒక చైన్ సా అటాచ్ అయి ఉంటది, అదొక చైన్ సా డెవిల్. చెప్తుంటే సిల్లీగా ఉంది కానీ చూస్తుంటే భలే అనిపించింది. కొన్ని హఠాత్ పరిణామాల వల్ల హీరో అయిన డెంజీ చనిపోతాడు. అప్పుడు వాడి పెట్టైన చైన్ సా డెవిల్ దాని హార్ట్ హీరోకి ఇస్తుంది. సో హీరో బతికేస్తాడు. సో అప్పటి నుంచి మన హీరోకి చైన్ సా పవర్ వస్తుంది. ఫేస్ లో నుంచి ఒక చైన్ సా, చేతిలోకి ఒక చైన్ సా ఉంటది. సో ఇదంతా ఒక బ్రీఫ్ అనమాట. ఇదంతా ఫస్ట్ ఎపిసోడ్ లోనే జరుగుతుంది అండ్ ఫర్దర్ గా వచ్చే 11 ఎపిసోడ్స్ కూడా చాలా బాగుంటాయి. యానిమేషన్, డైలాగ్స్, క్యారెక్టర్ మెంటాలిటీస్ అండ్ స్పైస్ ఎలిమెంట్స్ కూడా ఈ యానిమేలో ఉంటాయి. సో ఈ చైన్ సా మ్యాన్ యానిమే చూడని వాళ్ళు నెట్ఫ్లిక్స్ లో 12 ఎపిసోడ్లు చూసేసి సెప్టెంబర్ 26 రోజు మూవీకి రెడీ అయిపోండి.